అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. సూపర్ అండి, మీరు చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఈవెన్ నేను కూడా మీ వల్ల చాలా మంచిగా నేర్చుకుంటున్నాను కొత్త కొత్త విషయాలు. సో ముందుగా మనం కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి సంయుక్త గారు, వెంకటేశ్వరరావు గారు కాకినాడ, నీలు గారు ఇచ్చాపురం, బాగా గుర్తుపెట్టుకున్నానండి మీ అందరికీ. కృష్ణకుమారి గారు, చిల్ అంటే మీన్స్ సునీల్ కుమార్ గారు, మీ ఊరి పేరు నేను మర్చిపోయానండి, మీ పేరైతే గుర్తుపెట్టుకున్నాను. సో కేఎన్కే దుర్గా గారు అండ్ వీళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. సో అసలు మనం ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఏంటి అనేది ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ మనం లాస్ట్ వీడియోలో ఏం నేర్చుకుందాం, కంప్లీటెడ్, ఫినిష్డ్ ఎక్కడ ఎందుకు ఎలా వాడాలి నేర్చుకున్నాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూడండి. దానిలో భాగంగానే ఫస్ట్ ఛాలెంజ్, ఐ ఫినిష్ మై బిర్యానీ ఇన్ 5 minutes. మనం నేర్చుకున్నాం డైలీ మనం చేసే పనులకి ఏం వాడాలి, ఫినిష్డ్ అని వాడాలి. సో బి ఆప్షన్ కరెక్ట్ అనమాట. సెకండ్ ఛాలెంజ్, షీ కంప్లీటెడ్ హర్ డిగ్రీ. మనం ఏమని నేర్చుకున్నాం, ఏదైనా గోల్స్ కానీ లేదంటే ఫార్మల్గా చెప్పాల్సిన సందర్భంలో కంప్లీటెడ్ అని నేర్చుకున్నాం కదా. సో కంప్లీటెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సూపర్ అండి, మీరు అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మనం ఈరోజు ఇంకో మంచి టాపిక్తో అయితే ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు లేటు, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. బాగా ట్రెండింగ్లో ఉన్న అడ్వాన్స్డ్ వెబ్స్ అంటే ఏంటి, మనం చేసే పనులని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేదే కదా. సో ప్రజెంట్ బాగా ట్రెండ్ అయింది అండి ఈ పదాలు. దానితో పాటుగా మనం చేసే పనుల్ని మన ఓల్డ్ ఇంగ్లీష్ కాకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ పదాలు ఎక్కడ పట్టినా వాడుతున్నారు. మనం ఏమైనా తక్కువ తిన్నామా, మనం కూడా వాళ్ళకన్నా ముందే పోటీ పడదాం. సో ఇంకెందుకు లేటు, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్డ్ హస్టిల్. ఎలా పలకాలి ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. హస్టిల్ అంటే కష్టపడి పని చేయడం, మనం అనుకున్నది సాధించేంత వరకు పని చేయడం అని చెప్పాల్సిన సందర్భంలో ఇంగ్లీష్లో మనం హస్టిల్ అని వాడి ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలండి. జనరల్గా అయితే ఇదే పదాన్ని మనం వర్క్ హార్డ్, గ్రైండ్ కంటిన్యూస్లీ అని అంటూ ఉంటారండి. సో మీరు కూడా వినే ఉండుంటారు. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి. అంటే ఐ హాస్టిల్ ఎవ్రీడే టు ఇంప్రూవ్ మై స్కిల్స్. నేను ఎందుకు కష్టపడుతున్నాను, నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కష్టపడి పని చేస్తున్నాను అనేది అర్థం అన్నమాట. సో మీకు ఎప్పుడు చెప్పిన విధంగానే మరిన్ని ఎగ్జాంపుల్స్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి, కావాల్సిన వాళ్ళు నేర్చుకోండి. సో మీకు అర్థమైంది కదా ఈ వర్డ్. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, నెయిల్. ఎలా పలకాలి, నెయిల్ అని పలకాలండి. ఈ వర్డ్ మీరందరూ వినే ఉంటారు అని నా ఒపీనియన్. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కడ పట్టినా వాడుతున్నారు. మీకు సింపుల్ ఒక సెంటెన్స్ చెప్తాను. యూ నెయిల్డ్ ది పర్ఫార్మెన్స్ అంటారు. యూ నెయిల్డ్ అంటే ఈడి జరిగిపోయిన కాలం. సో యూ నెయిల్డ్ ది పర్ఫార్మెన్స్ అంటే నువ్వు అద్భుతంగా చేసావు అంటే ఇంక ఎక్కడ ఏ వంక పెట్టకుండా పూర్తిగా సరిగ్గా చేసావు అని అర్థం అన్నమాట ఇక్కడ. సో మీకు అర్థమైంది కదా, నెయిల్ అంటే పూర్తిగా సరిగ్గా చేయడం, ఇంకా ఎలాంటి చిన్న సూక్ష్మ లోపాలు కూడా లేకుండా అద్భుతంగా చేయడాన్ని నెయిల్ అంటామండి. సో గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, హీ నెయిల్ ద ఇంటర్వ్యూ. అతను ఇంటర్వ్యూను అద్భుతంగా పూర్తి చేశాడు, చాలా కాన్ఫిడెంట్గా బాగా చెప్పాడు అని అర్థం అన్నమాట. సో అర్థమైందని అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, బౌన్స్ బ్యాక్. ఇది ఆల్రెడీ నేను నేర్పించానండి. బౌన్స్ బ్యాక్ అంటే మళ్ళీ నిలబడ్డం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఒక బాల్ని కింద కొడితే కింద పడ్డాను కదా అని చెప్పి అలాగే ఉంటుందా, లేదు కదా, ఇంకా అతి వేగంతో పైకి లేగుస్తుంది. సో అదే అర్థం అన్నమాట. మళ్ళీ నిలబడ్డం అంటే రికవరీ ఫ్రమ్ ది ఫెయిల్యూర్. అంటే కష్టాలు ఏదైనా మనకు వైఫల్యం వస్తే మళ్ళీ వెనక్కి తిరిగి నిలబడ్డం అనమాట. గెలవడం ఇంకా నేను గెలవను అని సతికిల పడకుండా
మళ్ళీ ఫుల్ ఎనర్జీతో నిలబడ్డాన్ని బౌన్స్ బ్యాక్ అంటామండి. ఈ పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే హీ బౌన్స్డ్ బ్యాక్ ఆఫ్టర్ ఫెయిల్యూర్. అతను వైఫల్యం తర్వాత మళ్ళీ నిలబడ్డాడు. సో అర్థమైంది కదా, మనం కూడా అలాగే ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, లెవెల్ అప్. ఈ వర్డ్ కూడా వినే ఉన్నారు అనుకుంటున్నాను. లెవెల్ అప్ అంటే మనం స్థాయిని పెంచుకోవడం. ఏ స్థాయిని? ఇంప్రూవ్ చేసుకోవడం. మనల్ని మనం ఇంకా మనకున్న టెక్నాలజీ, మనకున్న స్కిల్స్ని ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడం, అప్గ్రేడ్ చేసుకోవడం. ఏంటి? ఇంప్రూవ్ లేదా అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ని ఏమంటాము? లెవెల్ అప్, స్థాయిని పెంచుకోవడం అని అంటామండి. అంటే మన నైపుణ్యాలని మెరుగుపరుచుకోవడం అనమాట లెవెల్ అప్ అంటే. సో ఈ పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఐ వాంట్ టు లెవెల్ అప్ మై కోడింగ్ స్కిల్స్. నేను నా కోడింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి అని అనుకుంటున్నాను అని అర్థం అనమాట. కోడింగ్ అనే కాదండి, మనకి ఏదైతే పని వచ్చో ఇంకా దానిలో మనం ఇంకా నెంబర్ వన్గా ఇంకా మిగతావన్నీ కూడా నేర్చుకోవడాన్ని లెవెల్ అప్ అంటామన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, గ్రైండ్. గ్రైండ్ అనగానే అట్టుపిండి, ఇడ్లీ పిండి కాదండి. గ్రైండ్ అంటే నిరంతరం శ్రమించడం. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేదాకా అసలు అలసట అనేది లేకుండా శ్రమించడం అనమాట. అంటే కష్టపడడం. అంటే మనం ఇంగ్లీష్లో దీన్ని వర్క్ కన్సిస్టెన్స్లీ వితౌట్ గివింగ్ అప్. అంటే ఓడిపోయినా పర్వాలేదు, మళ్ళీ ప్రయత్నం చేయడం, అనుకున్నది సాధించడం అనమాట. నిరంతరంగా శ్రమించడం, కష్టపడడం, చెమటోర్చడం అంటారు గ్రైండింగ్ అంటే. సో ఈ పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే యూజ్ చేసి షీ ఈజ్ గ్రైండింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్. ఆమె పరీక్షల కోసం నిరంతరం శ్రమిస్తోంది. అంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి, రివిజన్స్ చేయడం, ప్రాక్టీస్ చేయడం మనందరికీ తెలుసు కదా, ఇదేం కొత్త ఏం కాదు కదా. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, లాంచ్. లాంచ్ చేయడం అంటే మనం వింటూనే ఉంటాం కదా, ప్రాజెక్టులు కానీ బిజినెస్లు కానీ. అంటే ఏంటి? లాంచ్ అంటే ఏంటి? ప్రారంభించడం, మొదలు పెట్టడం. అంటే స్టార్ట్ సంథింగ్ న్యూ, కొత్తగా ప్రారంభించడాన్ని లాంచ్ అంటామండి. గుర్తుపెట్టుకోండి. సో మీకు ఆల్రెడీ ఈ పదం నేను మళ్ళీ ఒకసారి నేర్పించాను. ఈ పదాన్ని మనం సింపుల్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే దే లాంచ్ ఏ న్యూ యాప్. వారు ఒక కొత్త యాప్ని ప్రారంభించారు అని అర్థం అన్నమాట. సో మీరు ఇప్పుడు నేర్చుకునేవన్నీ కూడా పనులే అండి. అంటే వెబ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వెబ్స్, గుర్తుపెట్టుకోండి. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, బూస్ట్. బూస్ట్ అనగానే హార్లిక్స్ మనం తాగే బూస్ట్ కాదండి. బూస్ట్ అంటేనే పెంచడం. ఏం పెంచుతుంది అంటే ఇంక్రీజ్ ఆర్ ఇంప్రూవ్ క్విక్లీ. మనం ఏదైనా సరే మన ఆత్మవిశ్వాసాన్ని కానీ మనకున్న స్కిల్స్ని కానీ మనం చేయాలి అనుకుంటున్న పనులు కానీ బూస్టప్ చేసుకోవడం అంటూ ఉంటారు కదా. నైపుణ్యాలను పెంచుకోవడం, మన ధైర్యాన్ని పెంచుకోవడం, ఇలా అన్నమాట. బూస్ట్ అంటే పెంచడం అని అర్థం. సో ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే దిస్ కోర్స్ బూస్టెడ్ మై కాన్ఫిడెన్స్. ఈ కోర్స్ అనేది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అని అర్థం అన్నమాట. సో మీకు అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అంటే అమలు చేయడం. మనం అనుకున్న పనిని జస్ట్ ఊరికే మనసులో తరుచుకొని అలా చేద్దాం ఇలా చేద్దామని కలలు కంటూ ఉండకుండా ఎగ్జిక్యూట్ చేయడం, మన ప్లాన్ని అమలు చేయడం అంటే ఎగ్జిక్యూట్ చేయడం అని అర్థం అండి. అంటే క్యారీ అవుట్ ఏ ప్లాన్. మనం ఒక అనుకున్న ప్రణాళికని చేసి చూపించడం అని, అమలులో పెట్టడం అని అర్థం అన్నమాట. ఈ పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే వి ఎగ్జిక్యూటెడ్ ద ప్లాన్ పర్ఫెక్ట్లీ. మేము ఆ ప్రణాళికను, అంటే మనం అనుకున్న ప్రణాళికను అద్భుతంగా అమలు చేశాము. పర్ఫెక్ట్లీ అంటే కరెక్ట్గా, అద్భుతంగా అని అర్థమండి. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకెలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. అందరికీ అర్థమైనాయి కదా. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీరు వీటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు.
ఫస్ట్ ఛాలెంజ్, షీ ఈజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ డే అండ్ నైట్ ఫర్ హర్ డ్రీమ్ జాబ్. కిందిచ్చినటువంటి 3 ఆప్షన్స్లో ఏది కరెక్టో చెప్పండి కామెంట్ సెక్షన్లో. సెకండ్ ఛాలెంజ్, టుమారో వీ విల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కిందిచ్చినటువంటి 3 ఆప్షన్స్లో ఏది సూట్ అవుతుందో కామెంట్ సెక్షన్లో తెలియజెప్పండి. సో ఈ వీడియో మనందరికీ చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీతో పాటు నేను కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు హైప్ చేయండి. మనలాంటి ఇంకొంతమందికి ఇది చాలా యూస్ఫుల్ అయిద్దండి. సో ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.